ప్రేమ దగ్గర సమస్యలు ఉండవు, కొట్లాట్లు ఉండవు, కలవరాలు ఉండవు. ప్రేమ చోట అసమాధానం ఉండదు, కలహం ఉండదు, విభేదాలు ఉండవు, ప్రశాంతత ఉంటుంది. కుటుంబంలోకి సాతాను వచ్చి ఐక్యం దెబ్బతీసే ప్రయత్నాలు అయితే చేస్తాడు. కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు. ఇది చేతనైతే ఒక్కడి చేయడానికి, ప్రేమను పెంచడానికి, ఒకవేళ ఎడమైనారా వాళ్ళ దగ్గర చేయడానికి అనుకూల మాటలు చెప్పు, అనుకూల మాటలు చెప్పాలి. కానీ దెబ్బతీసే మాటలు, ప్రేమను తగ్గించే మాటలు తగ్గిస్తే ఏమొస్తుంది? నీకేమొస్తుంది? శాపం తప్ప. 133వ కీర్తన మొదటి నుండి చివరి వరకు, అంటే 3 వచనాలు ఇందులో ఉన్నాయి. వాటిని చదువుకుందాం. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా, కానీ అది అంగీల అంచు వరకు దిగజారిన పైరముల తైలంలోనే నుండును. సియోను కొండల మీదకి దిగివచ్చు ఎన్నైన మంచులనే నుండును. ఆశీర్వాదమును, శాశ్వత జీవమును, అచ్చట నందలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుని మాటలు మన ఆశీర్వదించును గాక. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని చెప్పి ఈ భక్తులు చెప్తూ ఉన్నారు, పాడుతూ ఉన్నారు, కీర్తిస్తూ ఉన్నారు. సహోదరులు పునరా నిజంగా మనం ఆలోచిస్తే ఐక్యత అనేది ఏ సమాజానికైనా, ఒకవేళ కుటుంబానికి కావచ్చు, సంఘానికి కావచ్చు, సమాజానికి కావచ్చు, దేశానికి కావచ్చు, ప్రతిదానికి కూడా ఐక్యత అనేది చాలా ప్రధానమైనటువంటి ఆయుధము. దేవుని స్తోత్రం. ప్రధానమైన ఆయుధము. ఐక్యత ఎక్కడ లోపిస్తుందో అక్కడ అపజయము కలుగుతుంది. ఐక్యత ఎక్కడ లోపిస్తుందో అక్కడ శత్రువు పనిచేస్తారు. ఐక్యత ఎక్కడ బలహీనపడుతుందో అక్కడ సమాధానం, శాంతి అనేవి పోతాయి. అయితే ఎక్కడ ఐక్యత ఎక్కువగా ఉంటుందో అక్కడ శాంతి, సమాధానం, సమృద్ధి, పునరా, అంతేకాకుండా శత్రువుతో విజయం, ఎన్నో అనుకూలమైనటువంటి రిజల్ట్స్ మనము పొందుకోగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. యూనిటీ అనేది కూడా ఎంతో విజయానికి నడిపిస్తున్న విషయాన్ని మనకందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ మరొకసారి పరిశుద్ధాత్ముడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. మనం చెబుతాము. ఈ ఐక్యత గురించి ఈ కీర్తనకారుడు మాట్లాడుతూ అది ఎలా ఉంటుందో చెప్తున్నాడంటే, అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా, కానీ అతని అంగీల అంచు వరకు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలములే ఉందని చెప్పి చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అభిషేక తైలం. ఇక్కడ అహరోను యొక్క కుటుంబీకులు, అహరోను సంతతి దేవుని మందిరంలో, ప్రత్యక్ష గుడారంలో సేవ చేయడానికి ప్రత్యేకమైనటువంటి వారుగా ఉన్నారు. వారి కొరకు పరిమళ తైలాన్ని సిద్ధం చేయాలి, వారి మీద పోసి వారిని అభిషేకించాలి, ఆ పని కొరకు వారిని ప్రత్యేకపరచాలి అనేటువంటి అంశంలో మనకు నిర్గమకాండంలో, మన
నింపుకుంటూ వెళ్తుందో, సువాసనతో నింపుకుంటూ వెళ్తుందో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అభిషేకం తల మీద పోస్తే అది మొత్తం జుట్టును తడుపుకుంటూ, నుదుటి మీద నుండి కారుకుంటూ, ఆ చెక్కల మీద నుండి కారుకుంటూ, కనుబొమ్మల మీద కారుకుంటూ, ముక్కు మీద కారుకుంటూ, నోటి మీద కారుకుంటూ, గడ్డం తడుపుకుంటూ, పిల్లరా ఈ భుజాలను తడుపుకుంటూ, ఈ యొక్క ఛాతి భాగాన్ని తడుపుకుంటూ, వెనక వీపు భాగాన్ని తడుపుకుంటూ, ఆ నీళ్ళని మొత్తము అధికారి వరకు తడుపుకుంటూ పోతుంది. అది ఏంటంటే ఆ యొక్క శరీరం అంతా కూడా కవర్ చేస్తుంది, శరీర అవయవాలన్నీ తడుపుతుంది, శరీర అవయవాలంతటినీ నింపుతుంది, ఐక్యతను నింపుతుంది, సమాధానం నింపుతుంది, సువాసనను నింపుతుంది. దేవుని స్తోత్రం కలుగుగా. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ఇటువంటి అంటే ఐక్యత ఎంత ప్రభావవంతంగా, మహిమాన్వితంగా, ఎంత సమాధానకరంగా, ఎంత సమృద్ధిగా, ముఖ్యంగా ఎంత సువాసన భరితంగా ఉంటుందో అది మనకు తెలియజేస్తుంది. ఈ అహరోను దేవుని సేవకుని సూచిస్తున్నాడు, అదే సమయంలో సంఘాన్ని కూడా సూచిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుని మహిమగాక. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మొత్తం తడపబడాలి అనేటువంటి అంశం ఇక్కడ కనపడుతుంది. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఇంకొక మాట చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే 33 అంటే 3వ వచనంలో ఏమంటున్నాడంటే, సియోను కొండల మీదకి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. సియోను కొండల మీదకి దిగి వచ్చేటువంటి హెర్మోను మంచు. హెర్మోను అనేటువంటి ప్రియ దేవుని బిడ్డలారా ప్రాంతం ఉంది. హెర్మోను అనేటువంటి మైదానం ఉంది, కొండలు ఉన్నాయి. ఇవి ఈ కనాను దేశంలో ఉండేటువంటి కొండలే. ప్రియ దేవుని బిడ్డలారా, వీటి గురించి మీరు చూడాలనుకుంటే యెహోషువ గ్రంథంలోనికి, ద్వితీయోపదేశ కాండంలోనికి మనం వెళ్తే కనపడతాయి. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయంలో మనం చూడొచ్చు. అయితే 13వ అధ్యాయం 10 నుండి చదవండి దయచేసి. అమోరీయుల రాజులైన సీహోను యొక్క సమస్త పురములను, గిలాదును, గెషూరీయుల యొక్కయు, మాయాకాతీయుల యొక్కయు దేశము హెర్మోను. హెర్మోను అనే దేశము, ఆ దేశము మన్యమంతయు సల్కా వరకు బాషాను దేశమంతయు, రెఫాయిల శేషములో, అస్తారోతులోను, ఎద్రీయులోను ఏలికైన ఓగు రాజ్యమంతయు మిగిలి ఉన్నది. మోషే ఆ రాజులను జయించి వారి దేశమును పట్టుకొనెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాం అమోరీయుల రాజునైన సీహోను యొక్క సమస్త పురమును, గిలాదును, యెషూరీయుల యొక్కయు, మాయకాతీయుల యొక్కయు దేశము హెర్మోను. ఈ హెర్మోను ప్రాంతంలో ఎక్కువగా మరి మంచు కురిసేటువంటి ప్రాంతముగా చరిత్ర మనకి కనపడుతుంది. పిల్లరా, ద్వితీయోపదేశ కాండంలో కూడా మేము గమనించినట్లయితే ద్వితీయోపదేశ కాండం 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి, హెర్మోను అనేటువంటి ఆ విషయం కూడా అక్కడ స్పష్టంగా మనకి కనపడుతూ ఉంది. దేవుని మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రాంతంలో ఎండలు తీవ్రంగా ఉన్నటువంటి సమయంలో అక్కడ
మరి విపరీతమైనటువంటి మంచు దట్టంగా కురిసేటువంటి పరిస్థితి కూడా ఉన్నది ఉండేది యొక్క ఆ యొక్క దట్టంగా మరి ఆ మంచు కమ్మినటువంటి పరిస్థితులు బట్టి మనము గ్రహించాల్సింది ఏంటంటే ఎండ సమయంలో చల్లని వాతావరణాన్ని కలిగిస్తుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంతేకాకుండా అందాన్ని అంటే ఎంత అందమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి చల్లనైనటువంటి వాతావరణాన్ని ఇస్తుంది. ఇక్కడ రాయబడినటువంటి మాటను బట్టి మనం గమనించినప్పుడు సియోను కొండల మీద హెర్మోను మంచు వలె అనే మాట ఎందుకు వాడుతున్నాడు గమనించినప్పుడు పిల్లరా హెర్మోను ప్రాంతంలో మంచు కురిసినప్పుడు కలిగేటువంటి ఆహ్లాదము, హెర్మోను కొండల పైన ఆ యొక్క మన్యమందు మంచు దట్టంగా కమ్ముకున్నప్పుడు కలిగేటువంటి అందము, హెర్మోను కొండల పైన ఆ యొక్క మన్యమందులో దట్టమైనటువంటి ఆ యొక్క మంచు కురిసినప్పుడు కలిగేటువంటి చల్లదనము, ఇవన్నీ ఎలా ఉంటాయో అలాగే ఐక్యత కలిగినటువంటి కుటుంబంలో ఉంటాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఏముంటాయి? చల్లదనం ఉంటది, అందం ఉంటది, ఆహ్లాదకరమైన వాతావరణము ఉంటది, ప్రశాంతత ఉంటది. ఇంకా చెప్పొచ్చు మీరు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతేకాదు ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతున్నటువంటి మాటల్లో సువాసన వెదజల్లేటువంటి పరిమళ తైలము గడ్డం మీదుగా పారుతూ పరిమళ తైలము యొక్క వాసన, సువాసన అది ఎంతో ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంటుంది అనేటువంటి విషయం మనం గ్రహించడానికి వీలవుతుంది. అంటే పిల్లగా ఈ యొక్క మంచు అంటే మంచు కాదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఐక్యత ఎంత మధురంగా ఉంటది. ఐక్యత అంటే పిల్లగా ఇద్దరు కంటే ఎక్కువ, ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ, ముగ్గురు కావచ్చు, నలుగురు కావచ్చు, 10 మంది కావచ్చు, 100 మంది కావచ్చు, 1000 మంది కావచ్చు, వేల కొద్ది ప్రజలు కావచ్చు. ఎవరైనా సరే అక్కడ ఉన్నటువంటి ఆ సమాజము, ఆ గుంపు, ఆ కుటుంబము, ఆ యొక్క సంఘము, ఆ యొక్క సమాజం ఏదైతే ఉందో వారిలో ఐక్యత అనేది చాలా ప్రాముఖ్యము. దేవుని స్తోత్రం. అలాగే ఐక్యత అంటే కలిసి ఉండడం, ఒకే మాట మీద ఉండడం, ఒకే ఆలోచనతో ఉండడం, ఒకే విధానంలో ఉండడం, ఒకే నిర్ణయానికి కట్టుబడి ఉండడం, ఒకే పద్ధతికి అనుకూలంగా ఉండడం, ఒకే మాట మీద, ఒకే ఆలోచన మీద నిలబడడం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకరేమో ఇద్దంటే ఇంకొకరు పొద్దు అనే రకం ఉంటే అక్కడే వచ్చింది సమస్య, అక్కడే సమాధానం లోపిస్తుంది, ప్రేమ లోపిస్తుంది, సంతోషం తగ్గిపోతుంది. పిల్లరా అందుగురించే భక్తులు ఇశ్రాయేలు సమాజంలో, సంఘంలో ఐక్యత చాలా ప్రాముఖ్యము. సహోదరులంతా ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని చెప్తూ ఉన్నాడు. దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అది ఎక్కడ ఉంటుందో అక్కడ శాంతి, సమాధానం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ప్రేమ దగ్గర సమస్యలు ఉండవు, కొట్లాట్లు ఉండవు, కలవరాలు ఉండవు. ప్రేమ చోట అసమాధానం ఉండదు, కలహం ఉండదు, విభేదాలు ఉండవు, ప్రశాంతత ఉంటుంది అనే విషయాన్ని ఈ సమయంలో నేను దేవుని సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను. దేవుని మహిమ కలుగును గాక. అందువలనే ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని పిల్లలుగా, దేవుని బిడ్డలుగా ఎలా ఉండాలంటే సమాధానంతో ఉండాలి, ప్రేమతో ఉండాలి.
ఏకీవించాలి ఒకరిని అంటే దైవ వాక్యానుసారమైనటువంటి ప్రతి నిర్ణయానికి ప్రతి ఆలోచనకు అనుకూలంగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. వ్యతిరేక భావాలు ఉండకూడదు. క్రీస్తు ఇక్కడ అహరోను యొక్క తల మీద పోయబడినటువంటి ఆ యొక్క పరిమళ తైలము ఎలాగైతే మొత్తం తన యొక్క శరీరాన్ని అంతటినీ లేదా అంగీ అంతటినీ తడిపేస్తుందో అలాగే క్రీస్తు కూడా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. క్రీస్తు తండ్రి పరిశుద్ధాత్ముడు ఏకంగా ఉన్నారు. వారు ఐక్యంగా ఉన్నారు. వారు ఐక్యంగా ఉన్నారు కంటే పిల్లరా ఈ యొక్క సర్వ సృష్టి కూడా ఎంతో చక్కగా నడిపించబడుతూ ఉంది. వారి ఐక్యత లేకపోతే కనుక పిల్లరా అసలు సృష్టి అంతా కూడా అతలాకుతలము అయిపోతుంది. వారు సృష్టి ఆది మొదలుకొని ఎలాగైతే ఐక్యంగా ఉన్నారో అందుగురించి యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రార్థనలో తండ్రి మనం ఎలాగైతే ఐక్యంగా ఉన్నామో ఇదిగో నీవు నాకు ఇచ్చినటువంటి ఈ శిష్యులు ఈ బిడ్డలు ఐక్యంగా ఉండాలి అని ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కాబట్టి ఐక్యత అనేది చాలా ముఖ్యమైనది. అందుగురించి అపొస్తలుడైనటువంటి పౌలు చెప్తున్నాడు, ఐక్యత గురించి గొప్ప విషయాలు చెప్తున్నాడు. చాలా చోట్ల చాలా విషయాలు ఉన్నప్పటికీ చాలా ప్రధానమైనటువంటి ఒక భాగం మనకు ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు మనం గమనిస్తే అక్కడ కొన్ని విషయాలు మనకి కనపడతాయి. దయచేసి చదవండి అమ్మా. కాబట్టి మీరు సమాధానము అనే బంధము చేత ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కటే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణ ఎందుకు పిలువబడుతుంది. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇందులో ఏం కనపడుతుంది? ఐక్యత కనపడుతుంది. యూనిటీ. ఒక్కటే 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 ఒక్కటే. మనం మాత్రం నేను వేరు నేను వేరు, ఆయప్పెట్లా ఆయమ్మెట్లా, ఇది మనం మాట్లాడుకుంటుంటాం. ఇవి మాట్లాడుకుంటుంటాం. మనకు టైం దొరికిందనుకో పొద్దుపోదు. మనకి ఏం పోదు? పొద్దుపోదు. ఇవే మాటలు పనికిమాలిన మాటలు మాట్లాడుకుంటూ వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళకి ద్వేషము, కోపము, అసూయ, ఆగ్రహము పుట్టేటట్లుగా ఒకరు రెచ్చగొట్టుకుంటూ ఒకరి మీద ఒకరికి ఇవి ఉండడం బట్టి ఏం జరుగుతుందంటే దేవుని ప్రేమ చల్లారిపోతుంది. దేవుడిచ్చేటువంటి సమాధానము కోల్పోతాము. అందుకే ప్రేమ ఆత్మ కలిగించే ఐక్యమును కాపాడడానికి మనం అందరం ఏం చేయాలంట? అమ్మా ఏం చేయాలి? శ్రద్ధ చూపాలి. కాపాడేందుకు శ్రద్ధ చూపాలి. ప్రేమతో ఒకరినొకరు సహించాలి, సహించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కొన్నిసార్లు సంఘాలు ఎలా ఉంటుందంటే నిన్న దినము వేరే సేవకుడితో మాట్లాడుతూ సంఘాలు ఎలా ఉంటుందంటే అంటే మన సంఘంలో దేవుని వల్ల చాలా వరకు సమస్యలు తక్కువ.
కొన్ని సంఘాల్లోనైతే రాజకీయ పార్టీల కంటే బలంగా ఉంటాయి. ఎట్లా? రాజకీయ పార్టీల కంటే బలంగా ఉంటాయి కొట్లాటలు. దేవుని బిడ్డలారా, వాళ్ళు పట్లాడుకుని ఆఖరి పాప సంఘ కాపురం ఏం చేస్తారంటే ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఏం చేస్తారు? సంఘ కాపురం మాకొద్దు అధిష్టానాన్ని చెప్తారనమాట. అధిష్టానం అంటే సంస్థ నాయకత్వం ఉంటుంది పెద్ద సిటీలో. ఆడికి వెళ్ళి, సార్ ఆ పాస్టర్ గారు ఫలానా గుంపుకి అనుకూలంగా ఉంటుంది సార్, మమ్మల్ని పట్టించుకోండి సార్, ఆ మనిషి వద్దు సార్, ఇంకొక పాస్టర్ని పంపించాలి. పాస్టర్ బలి అయిపోతుంది. వీళ్ళు పట్లాడుకొని పాస్టర్ బలి అయిపోతుంది. దేవుని పిల్లరా, సంఘంలో ఐక్యత ఎప్పుడు ఉంటుందో సమస్యలు మేము సర్దులుతాయి. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఎదిగినా కూడా దేవునికి అవమానమా, సంఘ కాపరికి అవమానమా, సంఘ కాపరికి కష్టాలు తప్ప వీళ్ళు ఎట్లా ఉన్నాక నడుస్తున్నారు. వాళ్ళు ఎట్లా ఉన్నా కానీ నడుస్తుంది. సంఘంలో విశ్వాసమైనటువంటి వారు ఎట్లా నడుస్తుంది. దేవుని ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. దేవుడు మనం పిలిచిన పిలిపెట్టదంటే ఏంటంటే ఐక్యతతో ఉండడానికి, దీర్ఘశాంతంతో సంపూర్ణ వినయంతో సాత్వికంతో నడుచుకోవడానికి. కాబట్టి ప్రియ దేవుని శరీరం ఒక్కటే ఎలాగైతే ఉండి ఆ శరీరంలో ఉండేటువంటి అవయవాలకు ఒకదానికి ఒకటి ఎలాగైతే సపోర్ట్ చేసుకుంటున్నాయో అలాగే పిల్లగా మనం ఉండాలి. మన కుటుంబం ఉండాలి, మీ కుటుంబం ఉండాలి. భార్య భర్త వేరు కాదు. అందుగురించే ముందే దేవుడు చెప్పాడు, వారిద్దరూ ఏక శరీరం. ఏక శరీరం అంటే ఈ తోట శరీరంగా తయారయ్యారు. ఎట్లా? ఏక శరీరంగా ఉందంటే వీళ్ళు తోట శరీరంలా కనబడుతుంటారు. ప్రియ దేవుళ్ళ ఏక శరీరం చేశారు భార్య భర్తల్ని. కుటుంబం కూడా ఏకమై ఉండాలి. కుటుంబంలోనికి సాతాను వచ్చి ఐక్యం దెబ్బతీసే ప్రయత్నాలు అయితే చేస్తాడు. కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు. ఒక ఆయన కథ చెప్పాడు. ఆ కథ ఏంటంటే, 4 ఎద్దులు కలిసి మేస్తున్నాయంట. కలిసి మేస్తుంటే ఒక సింహం చూసి దగ్గరికి వెళ్ళిందంట వాటిని కొట్టుకొని తిన్నామని. 4 ఒక చోట ఉండి కలిసి మేస్తుండడంతో ఈ సింహంకి భయం పట్టుకుంది. అవి కానీ అటాక్ చేసినాయంటే నా పని అయిపోతుంది. 4 వచ్చి 4 కోట్లు పోసినాయంటే ఇప్పుడు 4 అయిపోతుంది కదా. కాబట్టి అందుకే భయపడిపోయి వెళ్ళిపోయిందంట. పోతూ కదా తొందర నక్క కనబడిందంట. దేనికి? సింహానికి. ఆ నక్కతో మాట్లాడిందంట. నక్క నువ్వు చాలా తెలివైనగాను, ఎలాగైనా చేసి వాళ్ళని విడగొట్టాలా, వాళ్ళ నలుగురు ఆ ఎద్దులు 4 ఏకంగా ఉన్నప్పుడు నేను చావుగా ప్రయత్నం చేస్తున్నాను కానీ నా వల్ల కావడం లేదు. నీకు కూడా ఇంత పెడతానే, నీకు కూడా ఇంత పెడతా, అంత నేనే తినేది, నీకు కూడా కొంచెం ఇస్తా అని అంటే ఈ నక్క చాలా చాకచక్యంగా చాలా తెలివిగా వెళ్ళి ఒక ఎద్దును పిలిచిందంట. దగ్గరికి పిలుచుకుందంట. పిలిస్తే ఆ నక్క వచ్చి ఆ ఎద్దు వచ్చి ఆ నక్క దగ్గరికి వస్తే నక్క చెవులేదంట ఏమీ లేదనిందంట. ఏమైందంట? ఏమీ లేదనిందంట. ఏమీ లేదనంటే అప్పుడు ఏమి లేదు అంటే దీనికి అర్థం కాలే. దేనికి? ఎందుకు ఏమీ లేదనంటే ఏమన్నా ఏంటంటున్నా నాకు అర్థం కాలే అని అంటే ఏమీ లేదనిందంట. ఏంటి? ఏమీ లేదనిందంట. అనేసి అయిపోయిందంట నక్క. నక్క వెళ్ళిపోతే ఇక్కడికి వచ్చింది, మళ్ళీ ఎదురు దగ్గరికి వచ్చింది. వస్తే అప్పుడు ఏం చెప్పింది నక్క అని అడిగినారంటే మిగతా ఎద్దులు అని అంటే ఏమీ లేదు చెప్పిందంట. ఏమీ లేదు. ఏంటి?
ఏమీ లేదు, ఏమీ లేదు అంటే ఇదేమనుకుంటుంది, ఈ ఎద్దులు ఏమనుకుంటుంది, ఏదో చెప్పింది కానీ మాతో చెప్పడం లేదు, ఏమీ లేదని అంటుంది అని చెప్పి ఈ ఎద్దులన్నీ ఈ 3 ఎద్దులు అనుకుంటున్నాయంట. అనుకుంటే చెప్తావా చెప్పవా, ఎందుకు దాచిపెడతావు, ఏం చెప్పిందో చెప్పు అని అంటే ఏమీ లేదంట. ఏమీ లేదంటే ఇదేమో దాచిపెట్టి మీరిద్దరు కలిసి మా గురించే ఏదో మాట్లాడుకున్నట్టున్నారు. ఎవరిద్దరు కలిసి? నక్క ఎద్దు, వీళ్ళిద్దరు కలిసి ఏదో మాట్లాడుకున్నట్టున్నారని చెప్పి ఇంకా ఈ 3 కలిసి దీంతో కొట్లాడడం మొదలెట్టాయంట. కొట్లాడడం మొదలెట్టి చెప్పి విసుగొచ్చి ఇంక మీకు చెప్పలేను, నా వల్ల కాదు, నక్క చెప్పిందే ఇది, ఏంటి నక్క నాకు చెప్పిన మాట ఇది, ఏం మాట చెప్పింది, ఏమీ లేదని చెప్పి ఆ మాట చెప్పింది, ఆ మాట నేను చెప్తాను కానీ నమ్మలేదు, నేనేం చెప్తాను అని చెప్పి దీనికి విసుకొచ్చి ఏం చేసిందంట, ఆ ఎద్దుకు దూరం వెళ్ళిపోయి అక్కడ వేసుకుంటుందంట. దూరం వెళ్ళిపోయి వేసుకుంటుంది. మీ పేరు మీకు మిమ్మల్ని ఒప్పించాలంటే నా వల్ల కాదని చెప్పి ఆ పట్లాలు వెళ్ళిపోయి సమాధానం కోల్పోయినారంట. అది దూరంగా వెళ్ళి వేసుకుంటే సింహం ఏం చేసిందంటే ఒంటరిగా వేసుకుంది కదని చెప్పి వెళ్ళి పంజాబీ కొడుకి గొంతు కొరికేసి చంపేసి ఫుడ్ దొరికింది దానికి, ఎంజాయ్ చేస్తుంది. మిగిలిన ఎవరికి ఇచ్చేసిందంట, నక్కకి ఇచ్చేసిందంట. ఇలాగ రోజుకు లేదా 2 రోజులకి 3 రోజులకు ఒకసారి ఇలాగ వెంట పడుతుందంట. ఏది? నక్క. ఇలాగ వాళ్ళ ఐక్యతను దెబ్బతీస్తుంది, సమాధానం దెబ్బతీస్తుంది, వాళ్ళ ప్రేమ దెబ్బతీస్తుంది. అలాగా వాళ్ళు రోజుకొకటి లేదా వారానికి ఒకటి సింహానికి ఏమైపోతుంది, బలైపోతుంది. ఐక్యత పాడైపోతే ఏమవుతుందో అర్థమవుతుందా? ప్రేమ తగ్గితే ఏమవుతుందో అర్థమవుతుందా? కుటుంబం భార్య భర్తలు కావచ్చు, అన్నదమ్ముల మధ్యలో కావచ్చు, పిల్లరా కుటుంబ సభ్యులైనటువంటి వారు అందరూ కావచ్చు, ఐక్యత అనేది చాలా ముఖ్యం. అంతకంటే ముఖ్యం సంఘములో ఐక్యత. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం కాదు చాడీలు, ఒకరి మీద ఒకరు అనుకోవడం కాదు చాడీలు. నీకు చేతనైతే ఒక్కడి చేయడానికి, ప్రేమను పెంచడానికి, ఒకవేళ ఎడమైనారా వాళ్ళు దగ్గర చేయడానికి అనుకూల మాటలు చెప్పు, అనుకూల మాటలు చెప్పాలి. కానీ దెబ్బతీసే మాటలు, ప్రేమను తగ్గించే మాటలు, తగ్గిస్తే ఏమొస్తుంది నీకేమొస్తుంది? శాపం తప్ప. అమ్మా ఏమొస్తుంది? శాపం తప్ప ఏమొస్తుంది చెప్పండి? సంఘంలో గలిబిలిను సృష్టించేటువంటి ఏ ఒక్కరూ దేవుని విడిచిపెట్టడు. అది శాపం. శాపము తప్ప ఐక్యతను పాడు చేసేటువంటి పని ఎవరు చేసినా వాళ్ళ మీదకి శాపం తప్ప ఇంకొకటి రాబోయే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రేమను పంచండి, సమాధానాన్ని పంచండి, సంతోషాన్ని పంచండి. ఆది నుండి కూడా సాతాను ఇలాంటి పన్నాగాలు పన్నుతూనే ఉన్నాడు. ప్రతి కుటుంబంలో కూడా పన్నుతూనే ఉంటాడు. కాబట్టి మనమైతే చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అపొస్తలుడైనటువంటి పౌలు ఇంకొక భాగంలో కొన్ని విషయాలు చెప్పాడు. దయచేసి కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4 నుండి మనం చదువుదాం. 4వ వచనం నుండి, ఎవరైనా చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరచుకున్నట్లు ఈ సంగతులను, ఎవరైనా మిమ్మల్ని మోసం చేయకుండా ఉండేటట్లుగా మీకు ముందుగానే చెప్తున్నాను ఈ సంగతులను అంటున్నాడు. మోసం చేస్తారు అపవాది సంబంధులు, దేవుని సంబంధులు మోసం చేయరు, అబద్ధాలు మాట్లాడరు, దేవుని సంబంధులు విభేదాలు కలిగించరు. నా మీద నీకు, నీ మీద
వ్యతిరేకంగా చాడీలు చెప్పరు. దేవుని సంబంధులకి అపవాది సంబంధులకి మధ్య వ్యత్యాసం ఇది, తేడా గుర్తించాలి. మనం గుర్తించాలి. దేవుని పిల్లరా, దేవునికి భయపడక ఏదో మనుషుల మెప్పును సంపాదించుకోవడానికో లేదా మనుషుల నుండి ఏదో ఒక ఎంత ఏమిటి చెప్పి బెల్లం అల్లం ఏదో ఒకటి ఆశించాడు పనులు కాస్తుంటారు, ఏదో ఒకటి ఆశించి ఇలాంటి పనులు కాస్తుంటారు. అది నీకు మీరు ఇచ్చేటువంటి ఆ బెల్లం సున్నం ఇది ఏదో అది ఆ పూటకే, కానీ శాపం మాత్రం దండిగా మూట పట్టుకుంటాం, దండిగా దేవుని కోపాన్ని మూట పట్టుకుంటాం. ఎందుకంటే మీరు మాట్లాడుకునే మాటలు ఎవరు వింటారు? వాక్యం చెప్తుంది, దేవుడు వింటాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. భక్తులు మాట్లాడుకునే మాటలంట ఆయన వింటాడు. విశ్వాసులు మాట్లాడుకునే మాటలు వింటాడు, చూస్తాడు. కాబట్టి ఆ మాటలు దేవునికి అనుకూలమైన మాటలైతే సంతోషిస్తాడు, మీ ఇద్దరిని ఆశీర్వదిస్తాడు. దేవునికి అనుకూలం కాని మాటలు మీరు మాట్లాడాలంటే ఇద్దరి మీదకి ఏమిస్తాడు? శాపం వస్తుంది. అందువల్ల కాబట్టి పిల్లరా చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘాన్ని పాడు చేసేటువంటి, సంఘములో గలిబిలి కలిగించేటువంటి, విశ్వాసంలో మనస్పర్ధలు కలిగించేటువంటి, విశ్వాసంలో అనుమానం కలిగించేటువంటి, విశ్వాసంలో ప్రేమను తగ్గించేటువంటి, విశ్వాసంలో ద్వేషాన్ని పెంచేటువంటి, కోపాన్ని పెంచేటువంటి కార్యకలాపాలు, మాటలు, ప్రయత్నాలు ఎవరు చేసినా దేవుడు ఊరుకోడు. అది మనకు మంచిది కాదు. అది నీకు మంచిది కాదు, అది నీకు శాపం. ఎందుకంటే సంఘము పాడైపోతుంటే, సంఘములో కలవరం మొదలైతుంటే, సంఘములో ప్రేమ చల్లారిపోతే, సంఘములో సమాధానం కోల్పోతుంటే దేవుడు ఊరుకుంటాడు. సంఘం అంటే ఎవరు? క్రీస్తు యొక్క సంపూర్ణత సంఘం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంఘం అంటే ఏంటి? క్రీస్తు సంపూర్ణ శరీరము సంఘం. సంఘానికి శిరస్సు క్రీస్తు, మిగతా అవయవాలన్నీ మనమే. ఆ శిరస్సు మనము కలిసి ఉంటే అదంతా కలిపి క్రీస్తు యొక్క సంపూర్ణ సంఘం, క్రీస్తు యొక్క సంపూర్ణత్వం. ఆ సంపూర్ణత్వాన్ని మీరు ఏం చేస్తున్నారు? దెబ్బతీస్తున్నారు. ప్రేమ తగ్గిపోతుంది, ద్వేషం పెరుగుతుంది, కోపం పెరుగుతుంది, అసూయలు పెరుగుతున్నాయి. ఒకరినొకరు ద్వేషించుకునే పరిస్థితి వస్తుంది, ఒకరినొకరు దూషించుకునే పరిస్థితి వస్తుంది, ఒకరినొకరు అసహ్యపడే పరిస్థితి వస్తుంది, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నీవు ఒకటి చెప్పినావనుకో, ఇదిగో పలానా నీతో ఇలా నీ గురించి ఇలా అందంటే అప్పుడు ఆమె వెన్నులేని మరొక నాలుగు కలిపి చెప్తుంది ఆమె మీద. నిజమేనా? ఉన్నట్టు ఒకటే నా మీద చెప్తుందా అని చెప్పి లేని వాటిని కూడా మరొక నాలుగు కలిపేసి ఏం చెప్తుంది? మసాలా దట్టించి బిర్యానీ మసాలా కూడా వేస్తుంది. హల్లెలూయా. వేసి ఓ లేకపోతే నిన్ను చెప్తుంది. ఎందుకు అవసరం అంటావా? అవసరమా? కాబట్టి నేనేమంటానంటే, ఆమె ఒకవేళ నీ మీద అన్నీ కూడా నీ వారి మీద ఏమి చెప్పకూడదు. హల్లెలూయా. ఆమె రహస్యాలని నీకు తెలిసినా కూడా ఆమె నీ మీద ఎవరికో చెప్పిందంటే కూడా నీవేమనకూడదు. అదే క్రీస్తు ప్రేమ. అది ఆమె అర్థం చేసుకునేంత వరకు. హల్లెలూయా. నేనే చెప్పింది కదా, ఆమె అర్థం చేసుకునేంత వరకు
ఆమె అర్థం చేసుకుని పశ్చాత్తాపడుతుంది. అని నువ్వు ఒక్క తప్పు చేసి నేను ఒకటి పంచిపెట్టా, నేను 2 తప్పులు చేశాను కానీ నా గురించి ఒక్కడికే చెప్పలేదంటే నీదే నిజమైన క్రీస్తు ప్రేమ. నన్ను క్షమించమని అడిగే టైం రావాలి. హల్లెలూయా. అలాగే మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడే క్రీస్తు ప్రేమను బలపరిచేవారమవుతాం, సమాధానాన్ని బలపరిచేవారమవుతాం, ఐక్యతను పెంపొందించేవారమవుతాం. అంతేగాని కొంచెం అవతల కొంచెం అంటే అవతల ఇంకెక్కువ, ఇది అంతా చాలా అసహ్యమైనటువంటి పని. ఇది దేవుని సంఘంలో ఉండకూడని విషయాలు. లోకంలో కూడా ఇలాంటి విషయాల వల్ల ప్రమాదం. ఎక్కడైనా సరే ఇలాంటి చాడి మాటలు, ఐక్యతను పాడు చేసేటువంటి మాటలు అనుభవించడం భక్తుడు ఏమంటాడు? ఎవరైనా చక్కని మాటల చేత, ఏమంటాడు? చక్కని మాటల చేత అమ్మను మోసం చేసింది. హల్లెలూయా. తండ్రి కుమారుడు కుమార్తె, తండ్రి కుమారుడు కుమార్తె ముగ్గురే కదా ఉంది ఏదేను తోటలో. ఎంతమంది ఉన్నారమ్మా? ముగ్గురే. ఒకడు ఆటోడు ఉన్నాడు, ఎవరు? సాతాను కూడా ఉన్నాడు. చక్కని మాటల చేత మోసం చేసేటోడు. అదే వాడు దూరం ఉన్నాడులేండి. వీళ్ళు ముగ్గురు కలిసి సరదాగా సాయంకాలం పూట చల్లపోటు వేళ గడుపుతున్న దాన్ని గమనించాడు. ఎవరు? సాతాను. వీళ్ళ మధ్య చిచ్చు పెట్టాలి, వీళ్ళ మధ్య చిచ్చు పెట్టాలి అనుకున్నాడు. అందులో బలహీనుడు ఎవరో చూశాడు. ఎవరు? సాతాను. బలహీనుడు ఎవరో? అమ్మ. బలహీనమైన ఘటం. ఎట్లా? బలహీనమైన ఘటం. అందు గురించి ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలని బైబిల్ చెప్తుంది. అలా లేదు, ఎట్లా జాగ్రత్తగా మేనేజ్ చేయాలంట, లేకపోతే చాలా డేంజర్. హల్లెలూయా. జ్ఞానంతో వారితో కాపురం చేయాలంట. అయితే అమ్మను వేసుకున్న మనకు అందరికి తెలుసు కదా. ఆ తర్వాత ఏమైంది? కుమారుని వేరు చేసింది. హల్లెలూయా. తండ్రి కుమారుని వేరు చేసింది. అంటే తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుని ఆదాము ఇప్పుడు ఏమైపోయారు? వేరైపోయారు. ఆ ప్రభావం అందరిలో పనిచేస్తుంది. ఆదాము కుమారుడైనటువంటి కన్యను హృదయాల మధ్య కూడా పనిచేసింది. ఆఖరికి అబ్రహాము తన తమ్ముడు కుమారుడైనటువంటి లోతు కూడా చెప్పినటువంటి మాటలు మనం గమనించవచ్చు. లోతు చెప్పినటువంటి మాటలు మనం చూస్తే ఆదికాండం 13వ అధ్యాయం వచ్చిన చదవండి. కాబట్టి అబ్రాహాము ఏమంటున్నాడంటే తన తమ్ముడు కుమారుడైనటువంటి లోతు ఏమంటాడంటే మనం బంధువులము కనుక నాకు నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఏముండకూడదు? కలహం ఉండకూడదు, గొడవ ఉండకూడదు. అంటే ఇప్పుడు నీకు నాకు మధ్య సమాధానం ఉండాలంటే నేను మాత్రమే కాదు, నీకు నాకు ఉన్నటువంటి వ్యక్తుల మధ్య కూడా గొడవలు ఉండకూడదు. హల్లెలూయా. మనం కలిసి ఉండాలంటే మన పరివారం కూడా కలిసి ఉండాలి. అబ్రహాము పశువుల మందలు కలిగి ఉన్నాడు, గొర్రెల మేకల మందలు కలిగి ఉన్నాడు. లోతు పశువుల మందలు, గొర్రెల మేకల మందలు కలిగి ఉన్నాడు. ఆయన పరివారాన్ని కలిగి ఉన్నాడు, ఈయన పరివారాన్ని కలిగి ఉన్నాడు. కానీ అందరూ కలిసే ఉన్నారు, అందరూ కలిసే మందలు కాసుకుంటున్నారు. కానీ ఒకరోజు వాళ్ళకి వీళ్ళు గొడవైందంట. మనం బంధువులం, మనం ఒకటిగా ఉండాలి. ఈ కలహాలు మనల్ని వేరు చేయకూడదు. జాగ్రత్త సుమ అని చెప్పినట్లుగా ఉంది.
దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. పిల్లరా, ఐక్యతను పాటు చేసేటువంటి శక్తి ప్రతి చోట పనిచేస్తుంది, ప్రతి చోట ఉంటుంది. దయ్యం అందరిలోన వ్యాపిస్తూ ఉంటాడు, పనిచేస్తూ ఉంటాడు. ఎవరినైనా పట్టుకుంటాడు, ఎవరినైనా పట్టుకుంటాడు. దయ్యానికి మనం చోటు ఇవ్వకూడదు, దయ్యానికి చోటు ఇవ్వకూడదు. ఎందుకంటే మంచిని మనకి బోధిస్తున్నాడు కదా దేవుడు, ఐక్యతను బోధిస్తున్నాడు కదా, ప్రేమను బోధిస్తున్నాడు కదా, సమాధానాన్ని బోధిస్తున్నాడు కదా, దీర్ఘశాంతమును బోధిస్తున్నాడు కదా, దయాళత్వాన్ని బోధిస్తున్నాడు కదా, సాత్వికాన్ని బోధిస్తున్నాడు కదా, సహనాన్ని బోధిస్తున్నాడు కదా. ఏంటి దేవుడు మనకి అన్ని బోధిస్తున్నాడు, అన్ని చూపిస్తున్నాడు, చూపించాడు, బోధిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేనంటాను, ప్రేమ లేని వారు ప్రేమను గురించి బోధించడానికి అర్హులు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. నిజమేనా? దేవుడు ప్రేమ గలవాడు, ప్రేమించాడు, ప్రేమించి చూపించాడు. ప్రేమ అంటే ఎలా ఉంటుందో చూపించాడు కనుక ప్రేమతో కలిసి ఉండండి అని చెప్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ అంటే ఏ విధంగా ఉంటుందంటే, ఇదిగో మీరు నాకు శత్రువులై ఉండగా నేను మీకోసం ప్రాణం పెట్టాను. హల్లెలూయా. హల్లెలూయా. మీరు నాకు శత్రువులు, మీరంతా నాకు శత్రువులు, లోకంలో మనుషులందరూ నాకు శత్రువులు, అయినా కూడా మీ కొరకు నేను ప్రాణం పెట్టాను. ఇదే ప్రేమ. హల్లెలూయా. మరి మీరు నా శత్రువులు ఉన్నప్పటికీ నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నప్పుడు మీరు ఎందుకు మీ శత్రువులను ప్రేమించలేకపోతున్నారు? మీరు నాకు శత్రువులు అయినప్పటికీ కూడా మీ కొరకు నేను ప్రాణం పెట్టాను, క్షమించాను. మీరెందుకు క్షమించలేకపోతున్నారు? మీరెందుకు ప్రేమించలేకపోతున్నారు? మీరెందుకు ద్వేషిస్తున్నారు? మీరెందుకు పగబెట్టుకుంటున్నారు? మీరెందుకు అసూయపడుతున్నారు? మీరెందుకు ఒకరి మీద ఒకరు రెచ్చగొట్టుకుంటున్నారు, ఉసుగొలుపుకుంటున్నారు? ఒకరి మీద ఒకరు ద్వేషాలు పెరిగేటట్టు చేసుకుంటున్నారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సంఘంలో దేవుని ప్రజలారా, మనం గమనించినట్లయితే మరొకసారి ఆ యొక్క కొలస్సీయులకు రాసిన పత్రికలో ఆ అపొస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి మాటలు వినండి. ఎవడైనా చక్కని మాటలు చేత మిమ్మల్ని మోసపరచుకున్నట్లు ఈ సంగతులు చెప్పుచున్నాను. నేను శరీర విషయంలో దూరంగా ఉన్నప్పటికీ ఆత్మ విషయంలో మీతో కూడా ఉన్నాను. పౌలు సంఘంతో కలిగి ఉన్న ఐక్యత. హల్లెలూయా. సంఘంతో కలిగి ఉన్న ఐక్యత ఇక్కడ కనబడుతుంది. సంఘంలో లేడంట, ఎక్కడో ఉన్నాడు, కానీ ఆయన ఆత్మ విషయంలో మాత్రము సంఘంతోనే ఉన్నాడంట. ఉండి చదవడమా, మీ యోగ్యమైన ప్రవర్తనను క్రీస్తునందుల మీ స్థిర విశ్వాసమును చూచి. హల్లెలూయా. చూడండి, యోగ్యమైన ప్రవర్తన మీరు ప్రవర్తిస్తున్నారా? క్రీస్తునందుల మీ విశ్వాసమును చూచి నేను ఆనందిస్తున్నాను. అబ్బా, స్థిరమైన విశ్వాసాన్ని చూసి ఆనందిస్తున్నాను. మీలో కొంతమంది స్థిరమైన విశ్వాసాన్ని చూసి నేను కూడా ఆనందిస్తూ ఉంటాను. యోగ్యమైన ప్రవర్తనను చూసి ఆనందిస్తూ ఉంటాను. చూడండి ప్రియులు, కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు మీరు ఎలా ఉండాలి? వేరు ఎలాగైతే భూమి లోపల పారుతుందో అలాగ మీరు ఎలాగ అంటే మీరు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎలాగైతే అంగీకరించారో ఆ అంగీకారం అనేది వేరు పారినట్లుగా పారుతూ ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ విధముగా పారుతూ ఉండాలి. ఇంటి వలె ఇల్లు కట్టబడుతుంటుంది కదా, కట్టబడిన ఇల్లు ఉదాహరణ కట్టబడుతూ ఉంటుంది కదా. ఇల్లు కట్టడం కట్టినప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం? పునాదులు తీస్తాం, తర్వాత పునాదురాళ్ళు వేస్తాం, ఇసుక వేస్తాం, నీళ్లు పోస్తాం, తర్వాత ఆ కంకర పెద్ద పెద్ద కంకర ఏమైనా వేస్తాం, దాని మీద బెడ్ వేస్తాం కదా, దాని మీద
మరి రాళ్ళ బేస్మట్టాన్ని కడతాం అని ఒకటి తర్వాత ఒకటి ఏమవుతుంటది జరుగుతూ ఉంటది. అప్పుడు ఫస్ట్ నేల ఖాళీ నేల, దాన్ని మరి అంత పునాదులు తీసాం, అంత కాలంలాగా తయారైపోయింది ఆ ఏరియా. అది నింపేశాం. మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ రాళ్ళతో కడుతున్నాం. మళ్ళీ ఆ పునాది అయిపోయిన తర్వాత అది బేస్మెంట్ అయిపోయి మళ్ళీ బెడ్ ఒకసారి వేస్తాం. తర్వాత దాని మీద మళ్ళీ గోడ కడతాం. అలా కడుతూ ఒక ఏమైతుంది, ఇల్లు అవుతుంది. హల్లెలూయా, ఇల్లు అవుతుంది కదా. అంటే దాని అర్థం ఏంటంటే రోజు రోజుకి ఏమవుతుంది, పెరుగుతూ ఉంది. పని ఏమవుతుంది, పెరుగుతుంది, సంపూర్ణతలోనికి వస్తుంది. అలాగా మనం విశ్వసించిన విశ్వాసము, మనం అంగీకరించిన అంగీకారము, మనము మన యొక్క దేవుని నమ్మినటువంటి తీరు మొదట్లో ఆత్మీయంగా నమ్ముతారు, తర్వాత శారీరకంగా మారిపోతారు. ఇది బైబిల్ ఖండిస్తుంది. ఎలాగైతే నువ్వు మొదట్లో ఏ ఆసక్తితో దేవుని వెంబడిస్తావో, విశ్వసిస్తావో, అంగీకరిస్తావో, ఎంతటి భక్తితో, ఎంతటి విశ్వాసంతో, ఎంతటి ఆ నమ్మకంతో నీవు దేవుణ్ణి విశ్వసిస్తావో, అదే భక్తి, అదే విశ్వాసం, అదే ప్రార్థన, అదే నమ్మకం, అలాగే నేను అది రోజు రోజుకి వేలు తొమ్ముకుంటూ పోతుండాలా, పెరుగుకుంటూ పోతుండాలా. కొంతమంది చెప్తారు, చెట్టు నాటిన చెట్టు వేరు లోపలికి ఎంతగా పోతుంటుందో పైకి కూడా అంతగా చెట్టు పైకి వస్తుందంట. అది లోపలికి పోయేకూడదు, ఇది పైకి వస్తూ ఉంటుందంట. లోపలికి పోయేకూడదు అంటే లోపలికి అది అంత పోతుంటుంది, ఇదంతా పైకి వస్తుంటది. హల్లెలూయా. అందుకే నేను చెప్తున్నాను, పిల్లగా నువ్వు లోపలి కంటే లోతైన భక్తి, లోతైన విశ్వాసము నువ్వు పెరిగే కొలది నీ ఎత్తు పెరుగుతూ ఉంటది. నీ ఎత్తు పెరుగుతూ ఉంటది, నీ ఆశీర్వాదం పెరుగుతూ ఉంటది, నీ అభివృద్ధి పెరుగుతూ ఉంటది, నీ ఆనందం పెరుగుతూ ఉంటది. నువ్వు లోపల కాకపోతే ఆ పైనే ఉంటే నువ్వు పైకి ఎదగలేవు. చెట్టు పైకి ఎత్తు పెరుగుతూ ఉంటది. ఆ పెరుగుదల నీ పెరుగుదలను సూచిస్తుంది, నీ అభివృద్ధిని సూచిస్తుంది, నీ ఆశీర్వాదాన్ని సూచిస్తుంది. దేవుని స్తోత్రం. వేరు పారిన వారు ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారము, మీరు ఏదైతే బోధ వింటున్నారో, వాక్యం వింటున్నారో, మీరు నేర్చుకునే ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించాలంట. చూడండి, మనం నేర్చుకునే ప్రకారం విశ్వాసమును స్థిరపరచబడాలంట. ఏదైతే మనం నేర్చుకుంటున్నామో విశ్వాసమును స్థిరపరచబడడం అంటే క్రియాపూర్వకంగా స్థిరపరచబడడం. విశ్వాసమును స్థిరపరచబడడం అంటే నమ్ముతాము కానీ క్రియలు లేని విశ్వాసం ఏమవుతుందంటే మృతం అంటే చచ్చిపోయేదానికి సమానము. దాని వలన నీకు ఎలాంటి ఉపయోగము ఉండదు. క్రియలు ఎప్పుడైతే నీవు విశ్వసించిన దానికి క్రియలు సంతరించుకుంటే, క్రియలు అనేవి అక్కడికి చేరుతాయో అది సజీవంగా ఉంటుంది. అలాగే అది బలముగా ఉంటుంది. క్రియలు లేని విశ్వాసము. కాబట్టి క్రియలు చాలా ముఖ్యం. నీవు దేవుడు నీతో ఏదైతే మాట్లాడుతున్నావో, ఏ వాక్యం అయితే నీవు నమ్ముతున్నావో, ఆ వాక్యానుసారమైన జీవితాన్ని నీవు కలిగి ఉన్నప్పుడు దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది సజీవముగా ఉంటది, జీవముతో నిండుకుంటది అన్నమాట. ఆయన యందుండి నడుచుకోండి. హల్లెలూయా. ఇంకా మనం చూస్తే ఆయన అనుసరింపక మనుషుల ఆచారమును అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను, ఈ లోక సంబంధమైన మూలపాఠాలు పితృల
పెడతారు, ఇక్కడ 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 పెడతారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎంత గొప్ప విశ్వాసం ఇది, ఎంత గొప్ప భక్తులండి. అన్ని కావాలి కదా, ఎన్ని కావాలి? లోకము కావాలా, దేవుడు కావాలి. ఒకటి కాదమ్మా, అన్ని ఆచారాలు, అన్ని ఆచారాలు. దుడ్డు నీకు అందించాడు కదా, లోకంలో నడవడానికి, లోకంలో ఆచారాలను చేయడానికి, ఆ పద్ధతులని పాటించడానికి, అలవాట్లని నేర్చుకోవడానికి ఆ డబ్బులు నీ వద్ద నుండి వెళ్ళిపోవు కాక. దేవుడిని ఆశ్రమిస్తున్నానికి దీని కొరత, నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి మనుషుల పారంపర్యాచారములు అనగా ఈ లోక సంబంధమైన భూతములు, అంటే ఈ పంచభూతాల యొక్క మూల పాఠాలను అనుసరించి మోసకరమైన నిరర్ధకమైనటువంటి తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడు ఎవరైనా ఉండునేమో అని జాగ్రత్తగా. ఇదేం జరుగుతుందంటే ఐక్యత నుంచి ఆత్మ నీ ఎక్కడికి వెళ్ళిపోవడానికి కారణమవుతుంది. అలాగే అలాగే ఐక్యత నుంచి ఆత్మ నీ ఎక్కడికి వెళ్ళిపోతాడు. ఎప్పుడు ఎందుకు నాకు చెప్తున్నాను, పరిశుద్ధాత్ముడు తండ్రితో ఐక్యపరిచేవాడు, కుమారుడితో ఐక్యపరిచేవాడు పరిశుద్ధాత్ముడు. ఈ ఐక్యతనిచ్చేటువంటి పరిశుద్ధాత్ముడు ఏమవుతాడంటే, నీవు చేసేటువంటి ఈ వెధవ పనులు, ఈ ఆచార పనులు ఇవన్నీ చూసి ఆయన తట్టుకోలేక, వాడలేక, భరించలేక అక్కడ అక్కడ ఏం బాగుంటుంది దీని రాసం ఎక్కడ ఇంకో చోట ఆ క్రీస్తు ఆత్మ అది ఇంకోటి ఆత్మను దుఃఖపరచకూడదు మాట రాదుగా. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు మనం. యేసు ప్రభువు కూడా చెప్పారు, ఏమని చెప్పారు తెలుసా? ఇదిగో మనుష్య కుమారుని మీరు ఒకవేళ అవమానపరిచినా, దూషించినా మీరు క్షమింపడతారు, కానీ పరిశుద్ధాత్మను దుఃఖపరిచినట్లయితే మీకు క్షమాపణ లేదు. హల్లెలూయా. క్షమాపణ లేదు. పరిశుద్ధాత్మను మనం ఏడ్పించకూడదు. ఆత్మను ఆర్పబడి, ఆత్మను చంపబడి, ఆత్మను ఏడ్పించబడి, ఆత్మదేవుడు మీలో ఉండి క్రియ చేస్తున్నప్పుడు మీరు మెదపనులు చేస్తుంటే ఆయన తప్పుకోలేక వెళ్ళిపోతారు మిమ్మల్ని వదిలేసి. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సంఘం, దేవుని ప్రజలారా, ఈ మోసకరమైన నిరంతర తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరపట్టుకొని పోవాడు ఎవరైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండి, ఏదైనా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఇందాక చెప్పాను, క్రీస్తు సంపూర్ణ దైవత్వాన్ని సూచిస్తుంది, సంపూర్ణత్వాన్ని సూచిస్తుంది కదా. క్రీస్తు శరీరం అంటే సంఘం, సంఘము దైవత్వాన్ని చూపిస్తుంది. మరి ఆ దైవత్వం అంటేనే ప్రేమ స్వరూపి, దైవత్వం అంటేనే సమాధానకర్త, దైవత్వం అంటేనే ఐక్యతకు మారు పేరు. అది లేదే, అది లేకపోతే పరిశుద్ధత, నీతి, ఇవన్నిటి అందు గురించే ఇవి అపవాది వారి యొక్క బ్యాచ్. అపవాది వారి యొక్క బ్యాచ్ అంటే వారి పనులు చేసేవాళ్ళు, వారి మాటలు మాట్లాడేవాళ్ళు, వారి పనులు చేసేవాళ్ళు. అన్ని చేసుకునే మీరు అపవాది సంపర్కులు. అపవాది మొదటి నుండి ఇలాంటి పనులు చేస్తాడంట. ఎలాంటి పనులు? వాడు అబద్ధాలు చెప్తాడు. అబద్ధాలకే జనకుడంటే తండ్రి. ముందు వాడు పుట్టాడు, ఆ తర్వాత అబద్ధం పుట్టింది. కొంతమంది మీరు కొంతమంది అలా అంటూ ఉంటారు. ముందు మీరు పుట్టుంటారు, మీకు అబద్ధం మీ నోటి నుండి పుట్టుంటుంది. మీరు అబద్ధం అనేది ఎలా ఉంటుందంటే నిజంగా ఉంటుంది. ఎలాగా? నమ్మాల్సిందే.
ఏం మా చర్చికి రోజు రాలేదంటే మా వాడు కొన్ని బాగోకుండా సార్, అలాంటి నిజంగా బాగోకుండా అయిపోయాడు కాక. ఈ శాపాలు అనుకుంటున్నారా? నేను అనుకున్నాను అలాగే అవుతుంది. ఎప్పుడు మనం ఎప్పుడు అబద్ధాలు చెప్పకూడదు. ఏది అబద్ధం చెప్తామో అలాగే అయిపోతుంది. మీ నోరు ఏది పలుకుతుందో అలాగే జరుగుతుందని వాక్యం చెప్తుంది. మీ నోటిగా ఆ పవర్ ఇచ్చాడు దేవుడు. మీరు ఏది పలుకుతారో అదే జరుగుతుంది. మా సార్ ఎప్పుడు శాపాలు పలుకుతాడని కూడా అనుకుంటున్నాను. నేను పలికినా పలకపోయినా జరిగేది అదే. నేను మీరేమో అబద్ధాలు ఆడుతుంటారు, మీకు మీరేది శాపం రాకుండా గాక, మీరు అబద్ధాలు ఆడండి, మీరేమో శాపాలు రాకుండా గాక అని చెప్పి ఒకసారి చెప్పినా ఆ శాపం రాకుండా పోదు. ఎందుకంటే మీరు అబద్ధాలు మాట్లాడతారు, మోసాలు మాట్లాడతారు, ద్వేషాలు మాట్లాడతారు, పగ పెంచుకుంటారు. చాడీలో చెప్తారు. ఇది శాపం కాకపోతే అది, ఎందుకంటే అది సంఘం మీద ప్రభావం చూపుతుంది, క్రీస్తు మీద ప్రభావం చూపుతుంది, దేవుని రాజ్యం మీద ప్రభావం చూపుతుంది. అందుగురించే దేవుడు దాన్ని ఓర్చుకోలేడు. హల్లెలూయా. అందుకని దాన్ని ఒప్పుకోడు దేవుడు, దాన్ని ఖచ్చితంగా దాన్ని ఒప్పుకోడు. కాబట్టి అందు గురించి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మన నాలుకను జాగ్రత్తగా ఉంచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు ఆయన కూడా చెప్పాడు. ఏమని చెప్పాడంటే యోహాను 13:35 అలాగే 17:21 ఆయన ఇందాక ప్రార్థన చేసిన విషయం కూడా నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. ఇప్పుడు చెప్తున్నాను. యోహాను 13:35 మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ గలవారని ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. హల్లెలూయా. ఎవరు తెలుసుకుంటారు? అందరూ తెలుసుకుని ఎప్పుడంట? ఒకరు ప్రేమ కలిగి ఉన్నప్పుడు మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. మీరు మీకు దాని గురించి నాకు మాట్లాడదు, వాడి గురించి నాకు ఏం మాట్లాడదు, వాడంటేనే నాకు పాములు చెవులు ఎక్కినట్లయితుంది, వాడంటేనే వాడి ముఖం చూస్తేనే కంపనేస్తుంది, అది అంటేనే నాకు ఏమవుతుంది, నాకు ఏమి శాపగ్రస్తుడా ఎందుకు అలా రాకపోతున్నావు? ఎందుకు ఎగురులాడుతున్నావు? నష్టం ఎవరికే? శాపం ఎవరికే? దేవుడు వాక్యం చెప్తుంది, క్రీస్తు అలాగుంటే నేను ఎప్పుడో చచ్చేవాను కదా. నీలాగా ఆయన కూడా కోపగిస్తే అసలు నీవు ఎవరి మీద అయితే కోపడుతున్నావు ఆ మనిషి అసలు తప్పే ఉండదు, మళ్ళీ వెంకులు ఆడుకుంటావు. అన్న నీలోనే పెట్టుకోరు పుచ్చంతా నీలోనే పెట్టుకుంటావు, ఎగురుతుంటావు. ఏ శైలి, ఏ తప్పు లేదు, ఏ దోషము లేదు, ఏ పాపము లేదు, అయినప్పటికీ కూడా నీ పాపాన్ని భరిస్తున్నాడే. ఆయన నీలాగా ఎగురులాడితే కనుక నేను ఎప్పుడో పాతాళంలో కలిసిపోయేదాను. నీ గల పనులు చూసి ఆయన కోపం వస్తే, నీ గల పనులు చూసి ఆయన కోపం వస్తే ఎప్పుడో మట్టిలో కలిసిపోతుంది. ఆయన ఉండే ప్రేమలో కొంచెమైనా నీకు లేకపోతే ఎలా? ప్రేమ, హల్లెలూయా. ప్రేమ ఏం చేస్తుందంట? క్రీస్తుని చూపిస్తుందంట. ఇదిగో క్రీస్తు బిడ్డలు, మీరు ఒకరిపైన ప్రేమ కలిగి నడుచుకోండి. ప్రేమ గల వారిని దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు అని అంటున్నాడు. 17వ అధ్యాయం యోహాను సువార్త 21 ఏమంటాడో తెలుసా? వారును చదవండి. వారును మన యందు ఏకమై ఉండవలని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించట్లేదు, వారి వాక్యం వలన నా యందు
విశ్వాసం నుంచి వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థించుచున్నాను. వాళ్ళు మాత్రమే కాదు ఏకంగా ఉండాల్సింది. ఇప్పుడు సేవకులు మేము ఒకరిద్దరం ఏకంగా ఉండేది సరిపోదు. మా వాక్యం ఉంటుంది మీలో కూడా ఏముండాలంట? యేసయ్య ప్రార్థన చేసింది అదే. యేసయ్య ప్రార్థన చేసినది మేము చెప్పే వాక్యం వింటున్న మీరు ఒకరి ఎవరో ఒక ప్రేమ కలిగి ఉండాలి, ఏకమై ఉండాలి అని యేసయ్య ప్రార్థన చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, చివరిగా నేను మరొక కొన్ని వచనాలు ముగిస్తాను. సమయం ఆల్రెడీ ఓవర్. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలోకి రండి. 8 చదువుదాం కొన్ని వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8 నుండి. తులకు మీరందరూ ఏక మనస్కులై ఒకరు సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడండి. అమ్మ ఐక్యతలో ఉండేటువంటి ఆశీర్వాదాలను చూడండి. ఐక్యత అంటే ఏ విధంగా ఉంటుంది అనేది చెప్తున్నాడు ప్రభువు. పేతురు, మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు, సుఖాల్లోనే కాదు, సుఖాలు ఆ యొక్క బిర్యానీ చేస్తుందంట. పరిగెత్తుకుంటూ బిర్యానీ తినేది. ఆ యొక్క పస్తుందంట. అసలు మనం చదువుకుని ఉండేది. ఆ అక్కడ ఈరోజు భోజనం చేసుకోవడానికి ఏం లేదంట, బియ్యం లేదంట. ఈ వార్త తెలిసింది అక్కడికి. అందుకని 2 రోజులు అవన్నీ కనబడదు. ఇంకా ఎవరు ఈ అక్క 2 రోజులు కనబడదు. ఇంకా బిర్యానీ చేసిందంటే పరిగెత్తుకుని పోయి తినేస్తే ఈరోజు మనం భోజనం చేసుకోవడానికి బియ్యం లేవని తెలిసి ఏం చేస్తాడు? ఇప్పుడు అడ్రస్ నీళ్ళు సుఖ దుఃఖముల యందు ఏం చేయాలా? పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులై ఉండుడి. ఆశీర్వాదములకు వారసులు మీరు పిలువబడింది కనుక కీడు ఎవరైనా నీకు చేస్తే వారికి తిరిగి కీడు చేయొద్దు అని వాక్యం చెప్తుంది. కీడు చేయకుండానే నువ్వు కీడు చేస్తావు. వాళ్ళని కీడు చేస్తుంటావు. మరి వాళ్ళు కీడు పనులు చేస్తుంటే మళ్ళీ ఆమె నిన్ను పెట్టుకుంటావు, నిన్ను చెప్తుంటావు. కీడుకు ఎవరు కూడా ఏం చేయకూడదంట? ప్రతి కీడైన దూషణ. ఎవరైనా నిన్ను దూషించారా? ఆ దూషణకు ప్రతి దూషణకు తిరిగి నీవు దూషించకూడదని వాక్యం చెప్తుంది. ఇందాక నేను చెప్పాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రతి దూషణ అయిన చేయక ఏం చేయాలంట? దీవించండి అంట. ఏమన్నా ఇలాంటి పని చేస్తే అంత బాగుంటుంది కదా. ఇప్పుడు ఎవరైనా నిన్ను ఒకవేళ నీ వెనక వేరుతో చెడ్డ మాట్లాడి నిన్ను దూషించినాడు, అది నీ చెవులో పడితే ఆ అక్క కనబడినప్పుడు అక్క బాగుండక్క, ఆరోగ్యం బాగుండక్క, దేవుడు మిమ్మల్ని దీవించాలని ప్రార్థన చేస్తాం నా కణంలో. ఆ మాట అంటే ఎట్లుంటుంది తెలుసా? గోడ అన్నటువంటిది. నిజమే. అట్లా అనడం మన శాఖ అట్లా అని చూడండి ఎంత మారుతారు మనుషులు. హల్లెలూయా, హల్లెలూయా. నా గురించి ఎట్లంటుంది కదా, కనబడుతుంది అంటనే నా గురించి ఎట్లాంటి కదా అని చెప్పి జుట్టు పట్టి ఉంచి అట్లాంటి దాని ఇట్లాంటి దాని అట్లాంటి వాడు ఇట్లాంటి వాడు అని చెప్పి లేని ఉన్నది ఎక్కడెక్కడో బాగా చదివేసి బాగా కంటగా పెట్టుకొని వచ్చి అన్ని కలిపి ఒకేసారి పండ చేసి పెట్టినట్టుగా ఏ సంస్థలు ఆశీర్వాదానికి వారసులు అవడానికి దేవుడు మనం పిలిచాడు, కానీ శాపగ్రస్తులు అవడానికి కాదు దేవుడు మనం పిలిచింది. అందుకొరకే ఆశీర్వాదాలు మనం మూట కట్టుకోవాలంటే ఎవరైనా మన కీడు చేస్తే వారికి తిరిగి కీడు చేయకూడదు. ఎవరైనా మనం దూషిస్తే వారికి తిరిగి దూషించకూడదు. కానీ వారిని ఏం చేయాలంట? దీవించాలా. వాళ్ళు ఏం చేయాలా?
ఇంకేమన్నాడు? జీవమును ప్రేమించి మంచి దినములు చూడ మంచి దినాలు చూడగోరువాడు చెడ్డదాన్ని పలుకకుండా నాలుకను నీ నాలుగు జాగ్రత్తగా పెట్టుకుంటావు. మంచి దినాలు చూడాలనుకుంటున్నావా? అట్లయితే నీ నాలుక కంట్రోల్ యువర్ టంగ్స్. నీకు నాలుక జాగ్రత్తగా అదుపు పెట్టుకుంటావు. కపటం మాటలు పలుకతో చెప్పకుండా నీ పెదాలను కాచుకో, చిక్క వేసుకో, స్టిక్కర్ వేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. స్టిక్కర్ వేసుకో. ఇంకా చూడండి ప్రియదేవుని బిడ్డలారా, 11వ వచనాన్ని, అతడు కీడు నుండి తొలగి ఏం చేయాలంట? కీడు చేయకుండా మేలు చేయాలా, సమాధానం వెతికి దాన్ని వెంటాడాలి, అంటే అనుసరించాలి. 12వ వచనం మనం చూస్తే ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల మీదను వైపును ఉన్నది, కానీ ప్రభువు ముఖము కీడు చేయ వారికి ఎలా ఉంటుందంట? విరోధముగా ఉంటుందంట. ఆయన కన్నులు ఆయన చెవులు ఎవరి మీద ఉంటాయంట? నీతిమంతుల మీద, వారి ప్రార్థనల మీద ఉంటాయంట. కానీ ఇంకేమన్నాడు? ఆయన ముఖం అంట, ఆయన ముఖము కీడు చేయవారికి అంటే ముఖం ఉందంటే అర్థం ఏంటంటే కీడు చేసే వాళ్ళకి నా ముఖము, ఆయన ముఖములో ఆగ్రహము, కోపము. అది ఎవరో దేవుని వాక్యానుసారం కాకుండా, ఇప్పుడు చెప్పాను కదా, ఎన్ని విషయాలు చెప్పాను కదా, దీని వ్యతిరేకంగా మీరు చేస్తే, కీడు చేస్తే, దూషిస్తే అలాంటి వాళ్ళ మీద ఉంటుందంట ఆయన ముఖం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే, దేవుని స్తోత్రం, మంచి విషయంలో మీరు ఆసక్తి కలిగిన వారైతే మీకు హాని చేయగలవాడెవడు? హల్లెలూయా. ఎవడాన్ని చేయలేడు. ఎందుకంటే మీరు ఎప్పుడు మంచిని కోరుకుంటారు, మంచి మాట్లాడతారు, మంచి కలిగి ఉంటారు, ప్రేమిస్తారు, దేశించరు, దూషించరు. ఇలాంటివన్నీ అంటే వారికి వ్యతిరేకమైనవన్నీ కూడా ఐక్యతను ఏం చేస్తారు? వాళ్ళు అహరోను తల మీద పోయిన తైలం, పరిమళ తైలం, అభిషేక తైలం తల మీద పోస్తే అది మస్క మీద నుండి, నుదుటి మీద నుండి కారి, కనుబొమ్మల మీద నుండి కారి, చెక్కల మీదకి వచ్చి, ఇలా చెవుల మీద నుండి కారి, గడ్డం మీదకి వచ్చి, నోటి మీద, ముక్కు మీదకి, నోటి మీదకి, గడ్డం మీదకి కారి, భుజాల మీద కారి, ఛాతి మీద కారి, నీపుల మీద కారి, అలాగా అంచుల వరకు తలుపుకుని వెళ్ళినటువంటి ఆ అభిషేకము పరిశుద్ధాత్మ అభిషేకాన్ని సూచించేదిగా ఉంది. ఆ రోజుల్లో వాళ్ళకి అదే అభిషేకం అయితే మనకి క్రీస్తునందున్న సంకరణకి, క్రీస్తునందు విశ్వాసకి ఇచ్చే అభిషేకం పరిశుద్ధాత్మ అభిషేకం. అది అంచుల మట్టుకు దిగిపోవాలి, అది సువాసనతో నిండిపోవాలి, అది సమాధానంతో నిండిపోవాలి, చల్లదనంతో నిండిపోవాలి, అది ఆహ్లాదకరమైన వాతావరణంతో నిండిపోవాలి, ప్రశాంతత నిండిపోవాలి, నెమ్మది, శాంతి, ఐక్యత. అలాగా పెద్ద అమ్మో పెద్ద సాగిస్తూ, పెద్ద పనికిమాలి, పెద్ద వదలబోట్టి, పెద్ద త్రాగుబోట్టి, పెద్ద తిరిగిబోట్టి, పెద్ద అమ్మాయి రాక్షసి, అట్లాంటి పెద్ద మారిపోయిందమ్మా యేసుప్రభువుని. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పేరు రావాలి. ఓ క్రైస్తవుడా, క్రైస్తవుడా, ఇది నువ్వు సంపాదించుకోకపోతే నీవు హల్లెలూయా క్రీస్తుకు పాత్రుడు కాలేవు, దేవునికి ఇష్టడు కాలేవు. ఐక్యతను కాపాడేటువంటి కుటుంబ ఐక్యత, సంఘం ఐక్యత కాపాడేటువంటి పనిలో శ్రద్ధ కలిగి ఉండాలి నీవు. అది కానీ తయారు చేసే పనులు శ్రద్ధ కలిగి ఉంటానంటే అమ్మా ఏమంటారు మన భాష, మన ప్రాంతంలో మాట్లాడతారు, అది పూతో, అది ఏమైనా
వల్గర్ లాంగ్వేజ్ లేకుంటే అది మంచి మాట నాకు తెలియదు. లైవ్ లో కూడా ఈ మాట చెప్తున్నాను. మరి దయచేసి లైవ్ లో ఉండే ఎవరైనా ఇప్పుడు లైవ్ లో ఉండకపోవచ్చు, తర్వాత ఎప్పుడైనా వీడియో చూడవచ్చు. చూసినా మీరు నన్ను ఆ భాషకు అర్థం తెలియక నేను చెప్తున్నాను అంటున్నాను. అది ఒకవేళ పూర్తయితే కూడా నన్ను క్షమించండి. ఏంటంటే ఏమంటారు తెలుసా, గిల్లలు పెడతారు చూడండి. ఏంటి ఏమన్నా మన రాజ్యంలో ఏమంటారు గిల్ల రంకులు గిల్ల పెడతారా, గిల్లలు అంటారు కదా. ఏం అసలు రాయలసీమలో ఏంటి కూడా చెప్పండి. గిల్ల పెడతారు. నేను అసలే రాయలసీమ నేనే దేవుడు. ఎందుకంటే అప్పుడు నేను సేవకు వచ్చిన కొత్తలోన ముసలోళ్ళు మోటోళ్ళు అందరూ నా చుట్టూ ఉండేవాళ్ళు. వాళ్ళ పదాలన్నీ నేర్చుకున్నా. నాకు అప్పుడు తెలియని భాష అది ప్రతి పదం కూడాను పర్టికులర్గా నేను పలకడము తన అర్థం కూడా ఎంతో నేర్చుకొని తెలుసుకున్నాను. తెల్ల పడతాడు అంటారు చూడండి. ఇట్లా తెల్లలు పెట్టే వాళ్ళకి ఉండద్దండి, రంకులు పెట్టే వాళ్ళకి ఉండదండి. ఈ పదాలు ఏమైనా బూతులోనే నాకు తెలియదు. బూతులు ఉంటే నన్ను క్షమించండి. అలా కాబట్టి నా ప్రియమైన దేవుడురా, మీరు ఎటువంటి వారు నాకు తెలియదు. మీకు తెలిసినంతగా దేవుడికి తెలిసినట్టుగా మీకు తెలిసినట్టుగా నాకు తెలియదు. ఈరోజు మారండి, లేకుంటే శాపము నిండా మూట కట్టుకుంటాం. ఎట్లా శాపము నిండా మూట కట్టుకుంటాం. దేవుడు నీతోనే మాట్లాడడానికి దేవుడు నాతో మాట్లాడించినాడేమో ఆలోచించే. ఐక్యతను పాటు చేయదు. సంఘంలో తగ్గించొద్దు, సంఘంలో ప్రేమను తగ్గించొద్దు, సంఘంలో ఒకరి మీద ద్వేషాలు అసూయలు కక్షలు కార్పణ్యాలు పుట్టేటట్టుగా కోపాలు ద్వేషాలు పుట్టేటట్టుగా నువ్వు ప్రవర్తించొద్దు. రెచ్చగొట్టద్దు. దేవుడి మాటలు మన ఇంటిలో దీవించిన దాక ఆమేన్. అందరూ మోకరించండి. కొన్ని నిమిషాలు దేవుని స్తుతించి ఆరాధన చేసుకొని దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలన్నింటిని బట్టి ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం, పరీక్ష చేసుకుందాం. మీరు ఎవరైనా సరే దేవుని వాక్య విరుద్ధమైనటువంటి జీవితాన్ని ఒకవేళ జీవిస్తున్నట్లయితే ఇప్పుడే మీరు దేవుని యొక్క మీ పాపాలను ఒప్పుకోండి. మీ యొక్క అవిధేయతలు, మీ యొక్క చెడుతనము మీరు ఏ రకంగా అయితే మీరు మీ కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, మందిలో కావచ్చు, ఎక్కడైనా గిల్లబెట్టే పనిలో మీరు ఒకరు ఉంటే కోపాలు పెట్టి కోపాలు వచ్చేటట్లుగా మీరు రెచ్చగొట్టే పనిలో మీరు ఉన్నట్లయితే ఇప్పుడే మీరు దేవుని దగ్గర పశ్చాత్తాపడండి. దేవా నన్ను క్షమించు, నేను నిలబడి ఉండనయ్యా, నాకు శాపం వద్దు, ఆశీర్వాదం కావాలి, నాకు నా కుటుంబానికి ఆశీర్వాదం కావాలి. నాలో ఎన్నో ఉన్నాయి, ఎన్నో పాపాలు ఉన్నాయి, ఎన్నో పాపాలు మూట కట్టుకుంటున్నాను. ఇంకొకరి గురించి నాకెందుకు, ఒకరి మీద పాపం విశ్వాసం పడ్డది నాకెందుకు, నేనే నా పాపాలే నేను పోయలేదని ఉన్నాయి అనుకో, నాకు ఇంకా పాపాలు నేను ఎందుకు మూట కట్టుకోవాలా, ఆ పాపాలు ఈ పాపాలు అన్ని పాపాలు నన్ను క్షమించాలి ప్రభా ఇప్పుడు అని చెప్పి మొదలుపెట్టుకోండి, ప్రార్థన చేసుకోండి, పశ్చాత్తాపడండి. హల్లెలూయా 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 నాలో నా వచ్చినందున సత్తాను ఒక మాటతో Come on!
క్రీస్తుల సువాసన మన వీధుల్లో నడుస్తుంటే వెదజల్లబడుతూ ఉండాలి. క్రీస్తుల సువాసన నేను వీధి వీధి వెదజల్లోతం రక్షింపబడు వారికి మేము జీవమిచ్చు సుగంధమైతిమి. రక్షింపబడు వారికి
జీవమిచ్చే సుగంధమవుతుంది. శక్తి గల పరిశుద్ధాత్మ నాలో వచ్చినందున చక్రపతి చేసి దుష్ట సాతానుని ఒక మాటతో పారద్రోయడం. శక్తిగా పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు దుష్టుల సాతాను నిన్ను ఏలుతున్న సాతాను, నిన్ను చెడ్డగా నడిపిస్తున్న సాతాను ఒక్క మాటతో పారద్రోయబట్టబడాలి. లోకమునకు వెలుగు ఉప్పును నేను, వెలుగును నేను, ఊరంతా వెలిగించేదను. లోకానికి వెలుగు నుండి ఊరంతా వెలిగించాలి. నువ్వు చీకటితో నింపకూడదు, గొడవలతో నింపకూడదు, అసమాధానంతో నింపకూడదు, సమస్యలతో నింపకూడదు, వెలుగుతో నింపాలి. లోకమునకు వెలుగును నేను, ఊరంతా వెలిగించేదను, ఉప్పులే మారేదను, ఎల్లప్పుడూ రుచినిచ్చేదను. ఉప్పులాగా మారిపోవాలి. నువ్వు రుచినిచ్చేటువంటి కూరలు, పప్పులు, ఎవరైనా సరే ఉప్పు వేస్తే అలా రుచిగా ఉంటుంది. అలా రుచిగా మారిపోవాలి. నీ మాటలు రుచి, నీ మాటలు రుచిగా మారాలి. నీ మాటల్లో ప్రేమ ఉండాలి. నీ మాటల్లో దయ ఉండాలి, కనికరం ఉండాలి. అంతేగాని కోపాన్ని రేపేడుగా, దుఃఖాన్ని గుర్తించేదిగా, శ్రమ కలిగించేదిగా, ఏడ్పించేదిగా ఉండకూడదు. ఏడ్చి శాపం పెడితే ఆ శాపం నీ మీదకి వస్తుంది. ఏడ్పించొద్దు. లోకమునకు వెలుగును నేను, ఊరంతా వెలిగించేదను, ఉప్పులే మారేదను, ఎల్లప్పుడూ రుచినిచ్చేదను, ఉప్పులే మారేదను, ఎల్లప్పుడూ రుచినిచ్చేదను. శక్తి గల పరిశుద్ధాత్మ నాలోన వచ్చినందున కథపడదు. దుష్ట సాతానుని ఒక మాటతో పారద్రోయడం, ఒక మాటతో పారద్రోయడం, ఒక మాటతో పారద్రోయడం, ఒక మాటతో పారద్రోయడం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చక్కని వాక్యం దేవుడు మనందరూ మీకు ఆశీర్వదించులాగిన యారామంత కూడా ప్రభు అంగీకరించి మనందరినీ ఆశీర్వదించులాగిన మన వచ్చినటువంటి సభకు థామస్ ప్రార్థించాల్సిందిగా మనం చేస్తున్నాం. నా తండ్రి ఏమైనా ప్రతి వారం నా తండ్రి ప్రభావ ఆదివారం నా తండ్రి నా దేవా నాయన ఎంతో తండ్రిని అభిషేకాలతో తండ్రి మమ్మల్ని అందరినీ పొందిన తండ్రి దేవా నీకే తెలుస్తున్నాం నా దేవ నా తండ్రి ప్రభావ తండ్రి వాక్యం కూడా తండ్రి చక్కటి వాక్యాన్ని ఇచ్చావయ్యా. ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డ తండ్రి నైనా నీరు కట్టి పలింప చేసి తండ్రి వాక్యానికి లోబట్టు సహాయం చేసి ప్రభావ మీరు మారి పొందండి దేవా. నీకేమందనాలు సోసనాలు తెలుసుకున్నా ప్రభావ మనం వచ్చేవాళ్ళని తండ్రి సంపూర్ణంగా మాకు సహాయం చేసి ప్రభావ ఇప్పుడు మారి పొందమని తండ్రి నీకే వందనాలు సోసనాలు తెలుసుకున్నా ప్రభావ నన్ను ఈ ప్రార్థన ఆలకించి మహిమ పొందమని చేసుకొచ్చిన వేడుకున్నాం తండ్రి దేవా.